వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ బ్రోకోలీ మసాలా కూర. దానికి ముందుగా నేను ఆయిల్ వేసేసుకున్నాను. కొంచెం అందులోనే నేను బ్రోకోలీని ముందుగానే పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టాను. కొంచెం లైట్గా ఉడకబెట్టానండి, ఒక 2 minutes అలా. వీటిని ఒక 3 minutes ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. ఇవి ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వీటిని తీసుకురాము మనము. చూడండి మంచిగా ఫ్రై, చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయి. ఇవి ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇందులో పడుతుందండి. కర్రీ కదా ఇది, గ్రేవీ మసాలా గ్రేవీ కర్రీ కదా, ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా బిర్యానీ పత్తా వేసుకుందాము. తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, ఒక్కసారి కలుపుదాము. ఇప్పుడు మనం మిక్సీలోకి 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఇంకా చూడండి ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర, కొబ్బరి కొంచెం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం దీన్ని. ఉప్పు గిట్ల ఏం వేయట్లేదండి నేను. మనం మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేద్దాము. చూడండి ఇందులో వేస్తున్నాను మొత్తము. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేద్దాము. పసుపు వేసాను కదండి, కొంచెం ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే అల్లము వెల్లుల్లి వేసాం కదా మనం ఫస్ట్, అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. ఇది మంచిగా ఉడకాలి. చూడండి ఇప్పుడు మనం ఇందులో ఆలు వేద్దాము. చూడండి నేను ఆలుని ముందుగానే ఒక 2 minutes అలా బాయిల్ చేశాను పసుపు వేసి.
చూడండి అలా మంచిగా ఉడకాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది. ఎందుకంటే మనము టమాటా ఉల్లిపాయలు అన్నీ పచ్చివే వేసాము, మనం ఫ్రై చేయలేదు. అందుకే అవి ఉడకాలి, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి మంచిగా. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం వేసుకుందాము. మనం ముందు మిరియాల పొడి వేసాము, దాల్చిన చెక్క వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఉప్పు కారము. ఉప్పు అయితే మీకు తగినంత వేసుకోండి, కారం కూడా మీకు తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇంత వేస్తున్నాను ఎందుకంటే మిరియాల పొడి వేసాను కదా. ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మనము కొంచెం కూడా వేయలేదు ముందు నుంచి. ఒక్కసారి కలుపుదాము దీన్ని మనము. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతుందో. ఇప్పుడు మనము ముందుగానే ఉడకబెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకున్న బ్రోకలీ ఉంది కదండి, బ్రోకలీ ఉంది కదా, ఇది ఇందులో వేసేద్దాము. దీన్ని కూడా ఒక్కసారి కలుపుదాము. హార్ట్కు చాలా మంచిదండి. కొలెస్ట్రాల్ ఉన్నా బీపీ ఉన్నా చాలా కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు మాత్రం ఇది కంపల్సరీ ట్రై చేయండి. వెయిట్ లాస్ తొందరగా అవుతారు, రిజల్ట్ మాత్రం పక్కా ఉంటుంది. నేను వెయిట్ లాస్ కోసమే ఈ బ్రోకలీ మధ్య చాలా వండుతున్నాను. చూడండి ఇలా మంచిగా కలపాలి గ్రేవీ అంతా. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేద్దాము. బ్రోకలీ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది మసాలాగా. ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకొని గ్రేవీని మంచిగా ఉడికిద్దాము. చూడండి తగినన్ని వాటర్ పోసుకోవాలి. టైం పడుతుందండి ఈ కర్రీకి, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. బ్రోకలీ తినాలండి కంపల్సరీ ఎవరైనా. చూడండి మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి గరం మసాలా వేద్దాము. ఒక్కసారి కలుపుదాము. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. చూడండి నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేస్తే ఏంటంటే కలర్ చేంజ్ అవ్వదు. ఏ కలర్లో ఉంది కర్రీ ఆ కలర్లోనే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం వేయాలి షుగర్ కంపల్సరీ. ఇప్పుడు మనం కస్తూరి మేతిని వేద్దాము. కొంచెం నలుపుకొని క్రష్ చేశాను. చూడండి నేను ఇంట్లోనే ఎండబెట్టాను, దీన్ని మెంతం కూర తెచ్చి ఎండబెట్టాను. ఒక్కసారి కలుపుదాం ఇప్పుడు ఈ కర్రీని. చూడండి ఇప్పుడు మనం ఇందులోకి అన్నీ వేసాం కదండి. ఇప్పుడు ఒకసారి కర్రీ టేస్ట్ చూద్దాము ఎలా ఉందన్నది, అన్నీ సరిపోయాలేవని. అన్నీ సరిపోయాయండి. కొంచెం సాల్ట్ పడుతుంది. సాల్ట్ అనేది ఎవరిష్టం వాళ్ళది, టేస్ట్ చూసుకొని వేసుకోవాలంటే. సాల్ట్కి వచ్చేసరికి ఇంకొక 2 minutes ఉడికితే ఇంకా బాగుంటుంది కర్రీ. కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడే, నేను స్టార్టింగ్లో వేయలేదు.
ఇప్పుడు వేస్తున్నాను. చూడండి గ్రేవీ దగ్గరికి వచ్చిందా. ఇప్పుడు మనము లెమన్ రసం వేస్తున్నాను. ఇది ఒకటి మీద సగం అండి లెమను. మనం పులుపు ఏది యాడ్ చేయలేదు కాబట్టి లెమను వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు తినొద్దు అంటున్నారు కదండి, అందుకే లెమన్ వేస్తున్నాను. అయిందండి, కర్రీ అయిపోయింది. నేను రైస్లోకి పెట్టి చూపిస్తాను మీకు. చూడండి నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. నేను చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.